హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైథిలి స్పిరిచువల్ టాక్స్. నేను చేస్తున్నటువంటి వీడియోలని ఆదరించి అభిమానిస్తున్నటువంటి ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి ఆదరాభిమానాన్ని చూపిస్తున్న మీకు కృతజ్ఞతలు. నాకొచ్చినటువంటి కామెంట్స్లో అయితేమి, మెయిల్స్లో అయితేమి మీ యొక్క సమస్యలనన్నీ కొన్ని రకాలుగా వర్గీకరించినాను. మొదటిది పిల్లలు పుట్టకపోవడము, రెండోది ఇంట్లో సమస్యలు ఉండడము, మూడోది ఆర్థిక సమస్యలు ఉండడము, నాలుగోది అప్పులు ఎక్కువగా ఉండడము, ఐదోది భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం అనేది లేకపోవడము. ఈ సమస్యలన్నిటినీ కూడా 5 రకాలుగా వర్గీకరించినప్పుడు వీటికి ఏ సమస్యకు ఏ పరిహారం పాటిస్తే ఈ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుందో నేను మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. మొదటిది పిల్లలు పుట్టకపోవడం. ఈ పిల్లలు పుట్టకపోవడానికి ఏ విధమైనటువంటి సమస్యలైనా కూడా ఉన్నప్పటికీ కూడా, అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి కన్నా ఉంటే సౌందర్య లహరిలోని 11వ శ్లోకాన్ని పారాయణం చేస్తూ మీరు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఇక్కడ ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది. ఆల్రెడీ ఇదివరకటి వీడియోలో కూడా చెప్పినాను, మళ్ళా ఇప్పుడు చెప్తున్నాను. వంధ్యాదోషం నివారించబడుతుంది అని చెప్పడం అనేటువంటిది ఇదివరకు కూడా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా ఇంకోసారి అదే శ్లోకాన్ని మీకు చెప్పి రోజు 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీరు నియమ నిష్టలు పెట్టుకొని ప్రతిరోజు పారాయణం చేయండి. అమ్మవారికి ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ అయ్యి మీకు పిల్లలు పుడతారు. ఏమి అది అంటే, చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయా త్రిరేఖాభిః సార్థం తవ శరణకోణాః పరిణతాః. అంటే ఇది కొద్దిగా రాగయుక్తంగా నేను నేర్చుకున్నప్పుడు ఆ రకంగా నేర్చుకున్నా కాబట్టి చెప్పడం జరిగింది. మీరు శ్లోక రూపంలోనే ఈ శ్లోకాన్ని పారాయణం చేసి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా హరివంశం పారాయణం చేయడం వల్ల కూడా పిల్లలు పుడతారనేటువంటిది తెలుస్తుంది. ఎట్లా అంటే, మా ఇంటి దగ్గర కూడా ఒక ఆమెకి హరివంశం పారాయణం చేసిన తర్వాతనే ఆమెకి పిల్లలు కలిగినారు. ఇంకొక ఆమె కూడాను పెళ్ళై 13 సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టకపోగా ఆమెకి డాక్టర్లు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేసినారు. ఏమీ లేని టైంలో ఆమె భగవంతుని పాదాలు పట్టుకుని హరివంశ పుస్తకాన్ని ఆమె భక్తియుక్తంగా రాయటం అనేటువంటిదే జరిగింది. ఎందుకు పారాయణం చేసినప్పుడు మైండ్ పక్కకు పోతుందేమో, రాసేదైతే డీప్గా కాన్సన్ట్రేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆమె హరివంశాన్ని చూసి రాసింది. ఆ రాసినప్పుడు మొదటిసారి రాసినా కూడా ఏ విధమైనటువంటి ఫలితము దక్కలేదు. కానీ రెండోసారి మరింత భక్తితో, భగవంతుని మీద నమ్మకముతో ఆమె రెండోసారి రాయడం జరిగింది. ఏ ట్రీట్మెంటు తీసుకోకుండానే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే పెళ్ళైన 13 సంవత్సరాలకు బాబు పుట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ హరివంశము చదవటం కానీ రాయటం కానీ జరిగినప్పుడు మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి. కనీసము 4 లైన్లు చదవటం కానీ లేదు రాయటం కానీ ఏది చేసినా కూడా కనీసం 4 లైన్లనైనా కూడా మీరు పారాయణం చేయటం చేయాలి. ఒకవేళ ఆడవాళ్ళకి ఏమైనా అడ్డొస్తే ఆ 5 రోజులు తప్పించి మిగిలిన రోజులు మాత్రము మీరు ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ రాకుండా చేయండి. ఈ హరివంశ పుస్తకాన్ని నేను తిరుమలలో ఉత్తరాది మఠంలో వాళ్ళు అమ్మటం అనేటువంటిది చూసినాను.
కానీ అమెజాన్లో కానీ లేదు గోరఖ్పూర్ ప్రెస్లో కానీ దొరుకుతుందేమో, నాకైతే తెలీదు, నేను ఎప్పుడు చెక్ చేయలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకో పరిహారం ఏమి అంటే రాగి చెట్టుకు కూడాను రోజు 11, 21 ఆ విధంగా నమస్కారాలు అనేటువంటివి, అంటే ప్రదక్షిణాలు అనేటువంటివి మీరు భక్తి శ్రద్ధలతో 41 రోజులు చేసినా కూడా ఈ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవ్వచ్చు. ఇక రెండో సమస్య అయినటువంటి ఇంట్లో ఏదో ఒక చికాకులు సమస్యలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సమస్యలకి పరిష్కారం ఏమి అంటే కృష్ణునికి అటుకులు బెల్లం ఏదైనా గుళ్ళో నైవేద్యానికి ఇవ్వటం ద్వారా మీరు ఈ ఇంట్లో సమస్యల్ని కూడాను మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే అటుకులు కానీ బెల్లం కానీ మనం ఇంట్లో వాడుతూ ఉంటాం, ఒకరోజు వాడేసి సగం మిగిలిండేటి ఉంటాయి, అవి ఎత్తుకపోయి ఇవ్వడం అనేటువంటిది చేయొద్దండి. ఫ్రెష్గా స్వామికి షాప్ నుండే కొత్తవి తీసుకొని వచ్చి 1/2 కేజీ కానీలేండి, పర్వాలే, 1/2 కేజీ అటుకులు 1/2 కేజీ బెల్లమే కానీ ఇచ్చి ఆ విధంగా కూడా మీరు ఇవ్వటం ద్వారా మీ ఇంట్లో సమస్యలు అనేటువంటివి సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది నేను శ్లోకాలు, పూజలు, పారాయణం ఏమీ చేయలేను కానీ నాకు ఇంట్లో సమస్యలుగా ఉంది అనుకునేటువంటి వాళ్ళకి మరో పరిష్కారం ఏమి అంటే కుక్కలకు కానీ చీమలకు కానీ కొంచెం ఆహారం అనేటువంటిది ఇవ్వటం. అంటే చీమలకు చక్కెర వేయడము, కుక్కలకి ఇంత అన్నం పెట్టడము, లేదు ఇంకే బిస్కెట్లో అది ఏ విధంగా అయినా కూడా వేసినా కూడా ఇంట్లో సమస్యలు అనేటువంటివి మామూలుగా సాల్వ్ అవుతూ ఉంటాయి. అన్నిటికంటే ఇంకా ది బెస్ట్ అనేటువంటిది సొల్యూషన్ ఏమి అంటే ప్రతి మాస శివరాత్రికి కూడా ఈ శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం. అది చాలా అద్భుత ఫలితాన్ని అనేటువంటివి ఇస్తుంది. ఒకవేళ మీరు రుద్రాభిషేకం కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాము అనుకుంటే మీరు అక్కడ జరిగేటువంటి అభిషేకానికి వీలైతే ఆవు పాలో, లేదు నెయ్యో, పెరుగో, చెరుకు రసమో, తేనె ఇట్లాంటివి కూడా అభిషేకానికి ఇచ్చి మీ వంతుగా ఆ రకంగా మీరు చేపించుకున్నా కూడా మీకు మంచి పరిహారం ఇది కూడాను చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఆర్థిక సమస్యలకైతే అద్భుతంగా పనిచేసేటువంటిది కనకధార పారాయణం. రోజు ఉదయం పూట కనకధార పారాయణం చేయడం వల్ల చాలా త్వరగా ఆర్థిక సమస్యలు అనేటువంటివి తీరుతాయి. ఒకానొకప్పుడు నాకు కూడా ఈ విధంగా ఆర్థిక సమస్యలు ప్రాబ్లం అయినప్పుడు నేను కూడాను ఈ కనకధార పారాయణం చేసి సాల్వ్ చేసుకున్నాను. ఈ కనకధార పారాయణం చేసేటప్పుడు ఒకవేళ డబ్బు రావాల్సింటే ఉన్నా, లేదు డబ్బు వచ్చే మార్గం కానీ మీకు కనపడుతుంది, ఖచ్చితంగా దీంట్లో నిస్సందేహంగా ఇది జరిగి తీరుతుంది. లేకుంటే ఇదివరకే మీకు చెప్పినట్టు సౌందర్య లహరిలో 33వ శ్లోకం గనక పారాయణం చేస్తే మీకు ఈ ఫలితం అనేటువంటిది, ఆర్థిక సమస్యలు అనేటువంటివి తీరుతాయి. ఏమి అంటే 33వ శ్లోకం ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. అధిక ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మీరు రోజు పారాయణం చేయండి. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతే త్వాం చింతామణి గుణనిబద్ధ క్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిగృతదారాహుతశతైః. ఈ శ్లోక పారాయణం వల్ల మీరు అధిక ధనలాభాన్ని కలుగుతాయి. ఇక మూడో పరిహారం ఏమి అంటే ఆర్థిక సమస్యలకి లలితా సహస్రనామం. ఈ లలితా సహస్రనామాన్ని 3 పూటల పర్టికులర్ టైం అనేటువంటిది పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఒక 30 రోజులు రోజుకు 3 సార్లు చొప్పున చేసినా కూడా ఈ ఆర్థిక సమస్యలు అనేటువంటివి సాల్వ్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ లలితా సహస్రనామ పారాయణం కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇక అప్పులు ఉండేటువంటి వాళ్లకు మరొకటి ఇదేమి అంటే, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే సాయంత్రం పూట నరసింహ రుణ విమోచన స్తోత్రాన్ని 11 సార్లు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అనేటువంటిది ఇస్తుంది. మీ అప్పులు అనేటివి తీరిపోతాయి. లేకుంటే అది చేయలేమనేటువంటి వాళ్ళకి కృష్ణుని గుడిలో ప్రతి ఏకాదశికి కూడాను అటుకులు బెల్లము ఇవ్వటం ద్వారా మీరు అప్పులు కూడా తీర్చుకోవచ్చు. నేను కూడా ఈ యొక్క ప్రయోగాన్ని చేసి నేను ఫలితాన్ని పొందిన తరువాతనే మీ ముందుకు ఈ పరిష్కారాన్ని తీసుకొస్తున్నాను. ప్రతి ఏకాదశికి మా ఇంటి దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్లో మీకు తోచినంత ఇవ్వండి. నేనైతే 1 కేజీ అటుకులు బెల్లము ఇంకేదైనా ఫ్రూట్స్ ఇచ్చి స్వామికి కృష్ణుని గుళ్ళో ఇచ్చి నమస్కారం చేసుకొని వస్తుంటిని. ఏ విధంగా అప్పులు తీరినాయో నాకే కూడా తెలీదు. ఆ రకంగా టైం లేదు, పోయే కాదు, పారాయణం చేయలేము అనేటువంటి వాళ్లకు ఏకాదశి రోజు అద్భుతంగా పనిచేస్తుంది. లేదంటే మిగిలిన రోజులు ఎప్పుడైనా మీకు అనుకూలమైన రోజుల్లో అయినా ఇవ్వండి. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం కోసమైతే ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామికి దీపం వెలిగించి మీరు పారాయణం చేస్తున్నంతసేపు కూడా దీపాలు వెలగాలన్నమాట. మామూలుగా రోజు ఇంట్లో పెట్టుకునే దీపమే, అది కొద్దిగా ఎక్కువసేపు వెలిగేటట్టుగా మీరు అరేంజ్ చేసుకోండి. అంతే, ప్రత్యేకంగా మళ్ళీ దీపం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసేదాని వల్ల కూడా ఈ యొక్క భార్యాభర్తల అనుకూల దాంపత్యం అనేటువంటిది కలుగుతుంది. లేదు అంటే ప్రతిరోజు 11 టైమ్స్ 11 సార్లు గనక మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసినా కూడా ఈ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది. అదేవిధంగా రెండో పరిహారం ఏమి అంటే, సౌందర్య లహరిలో రోజు 100 శ్లోకాలు చదవటం కానీ లేదు ఆడియో పెట్టి విన్నా కూడా మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది. ఈ భార్యాభర్తల అనుకూల దాంపత్యం అనేటువంటిది కలుగుతుంది. లేదు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం కానీ భక్తితో పారాయణం చేయడం వల్ల మీకు ఈ అనుకూల దాంపత్యం అనేటువంటిది కలుగుతుంది. అట్లా కాకుండా మీకు 35వ శ్లోకం సౌందర్య లహరిలోని 35వ శ్లోకం పారాయణం చేసినా కూడా మీకు అనుకూల దాంపత్యం అనేటువంటిది కలుగుతుంది. కనీసం రోజుకు 9 సార్లైనా భార్యాభర్తల్లో ఏ ఒక్కరైనా సరే 11 సార్లు 9 సార్లు ఇలా అనుకొని రోజు పారాయణం చేసినా కూడా మీకు అనుకూల దాంపత్యం అనేటువంటిది కలుగుతుంది. ఏమిది అంటే, మనస్త్వం యోమత్వం మరుదసి మరుత్సారతిరసి త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయుతం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం కలుగుతుంది. మీరందరూ కూడా మీకున్నటువంటి సమస్యలకి తగిన పరిహారాలని పాటించి మీ లైఫ్ని దిగ్విజయంగా లీడ్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.